చేయాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మన రాక ఒకళ్ళు ఉండ్రి, మీకు తెలుసు, మీ పెద్ద కొడుకు ఎవరైనా వచ్చిండా కుకునూరుపల్లికి? వచ్చిండా? ఇడికి వచ్చిండా? 10 ఏళ్ళ మీ ఎమ్మెల్యే సభ చూసిరా? అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే తిట్టిపోతుండే సార్. తిట్టిండా? చూసిరా? 10 ఏళ్ళలో ఎప్పుడైనా కుకునూరుపల్లికి వచ్చిండా? ఇంత పెద్ద ఉన్నారా కుకునూరుపల్లి? రాలేదు కదా. 10 ఏళ్ళు మీ ఎమ్మెల్యే సాబ్. నిన్న ఏదో బస్ వేసుకొని వెళ్ళిండు ఎమ్మెల్యే సాబ్. ఎవరు మీ ఎమ్మెల్యే? తెలియదా? హరీష్ రావా? కేసీఆర్ అయినా? ఎప్పుడు వద్దలేడు కాబట్టి ఎవరు ఎమ్మెల్యేనా కూడా తెలియదు. అట్లుండేది పరిస్థితి. ఎప్పుడైనా నెలకో 6 నెలకో నిలబడితే ఓ ఈయన మా ఎమ్మెల్యే సాబ్ ఉండే అని చెప్పుకుంటారు. మీ ఎమ్మెల్యే మంచిగా అయినా ముఖ్యమంత్రి అయినా అనుకుంటే మీకైతే కనవల్లే. ఎప్పుడైనా కనబడ్డా? ఎప్పుడైనా ఫామ్ హౌస్ గేట్లు తీసిరా? టీవీలో చూసి సంతోషపడాలి. అప్పుడప్పుడు ఇట్లా అంటే అబ్బా మా ఎమ్మెల్యే సాబ్ కనబడ్డాడు అని సంతోషపడాలి. అంతకు మించి ఆడ కనబడలేదు ఎమ్మెల్యే సాబ్. అంతేనా? కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఇద్దరు ఒకటేసారి, ఈయన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, అలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఇద్దరు ఒకటేసారి అయింది. చంద్రశేఖరరావుకి 60 ఏళ్ళు ఉంటాయి, నరేంద్ర మోడీకి 73 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళున్న ఈ ముసలాయన ఎప్పుడు చూడు ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఏమైంది సార్ అంటే ఇట్లా సర్ది అయింది అంటాడు. ఏమైంది? ఏమనంటే జ్వరం వచ్చింది అంటాడు. కుకునూరుపల్లి పెద్ద జ్వరం వస్తాలి వస్తుందా? ఏమైనా అయితే ఆలుగడ్డలు, బెండకాయలు, వంకాయలు మస్తు తయారు చేస్తుందా? వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తుంది అని చెప్తాడు. ఒక కూసురు మా వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తాయి. ఒక్కర మెడల్లోనే మాసం బంగారం ఉండాలా? ఉన్నారా? తప్పులేదు. ఉన్నదా? ఏంది బంగారం? చింతమరకోళ్ళకి ఇచ్చి ఇంటికి 10 లక్షలు. అవ ఉన్నదా బంగారం మెడలే? మరి నాకైతే కనబడతలేదు. అవ ఉన్నదా? బొమ్మ జరిపి చూపెడుతుంది మా అమ్మ. లేదని చూపెడుతుంది. చంద్రశేఖరరావు గారు వ్యవసాయం చేస్తే ఆలుగడ్డలు, బెండకాయలు అందిస్తే ఎకరానికి ₹1 కోటి వస్తాయి అన్నాడు. అది కరెక్ట్ అయితే మరి మా కుకునూరుపల్లి ఇట్లా ఉండొద్దు. అందుకనే యాస్ట్ వచ్చింది. 10 ఏళ్ల తెలంగాణ బంగారు తుప్పుడు అయిందంటే మా తప్పు కళాకారులు చెప్పాలి. అయిందా అన్నా? బంగారు తెలంగాణ అయిందా? వాళ్ళకి అయింది, సాగుకి అయింది, అల్లునికి అయింది, బిడ్డకు అయింది. బిడ్డను బతుకమ్మ ఆడిపిమంటే ఏం చేసిందో మీరంతా చూసిరు. ఏం చేసింది చెల్లె? బతుకమ్మ ఆడితే పైసలు వస్తలేవని సారా దుకాణాలు చల్ల మొదలు పెట్టింది. ఎవరైనా తెలంగాణలో చెల్లె సారా అమ్ముతారా? ఎవరన్నా అమ్ముతారు? ఆడపిల్లలు ఎనుకడికి సారా అమ్ముతా కేసీఆర్ చెప్పిండు మేము మొత్తం సారాలు కుటుంబాలు బంద్ చేసినామని. చెల్లెపోయి ఢిల్లీలో సారా అమ్మింది. ఒక ఆయనను బెదిరించి 100 కోట్లు ఎత్తుకుపోయింది. ఎన్ని? 100 కోట్లు. ఇంత మన కుకునూరుపల్లిలోకి ఇంటికి తులా బంగారం వస్తుండేనా? చెల్లెని బతుకమ్మ ఆడిపి చెల్లె అంటే సారా వ్యాపారం పెట్టిపోయి ఢిల్లీలో తీహార్ జైలు ఉంది. వద్దనుకున్నాం కేసీఆర్ ని, ఇంటికి పంపించినాం. 10 ఏళ్ళ వాళ్ళ పాలన వస్తుంది, కేసీఆర్ ని ఇంటికి పంపించినాం. ఇంతనే ఉంటాడు రేవంత్ రెడ్డి అని. ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుండు అని నమ్మినాం. ఏం చెప్పిండు? 2000 ఇస్తుండు సాల్తలేవు, 4000 ఇస్తా, నన్ను చూడండి, నా అమ్మాయిని చూడండి, ముసలవ కొత్త ముసలాయన కొత్త లేదు, ఇద్దరికి ఇంటికి పింఛన్లు అన్నాడు. చెప్పిరా? చెప్పలేదా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరా? అక్క వస్తుందా 4000 పింఛను? 4000 వస్తుందా? 6 నెలలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏమంటుండు? అన్న ఎందుకు ఇస్తలే 4000 పింఛన్ ఎందుకు వస్తలేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను అన్ని ఆడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన, ఆడ చూస్తే అన్ని ఖాళీ కుండలు కనబడుతున్నాయి, ఏం చేయాలి అంటున్నాడు. నేను అనుకున్నా నిజమేనేమో, పాపం రేవంత్ రెడ్డికి పూటకు మాప కలుస్తలేదేమో, జీతం కూడా ఎట్లనో నేను అనుకున్నా. కానీ వెనకకి తిరిగి సెక్రటరీ మొన్న అడిగితే నెలకి అన్న 4.5 లక్షల జీతం ఎత్తుకపోతుంది. ఎంత? రేవంత్ రెడ్డి జీతం 4.5 లక్షలు. అమ్మో వెనకాల ఖాళీకుండా ఉంటే వారిని జీతం 4.5 లక్షలు ఎట్లా తీసుకుంటున్నావు అని అడగాలనా వద్దా? మనకెంత ఇవ్వన్నాం? మనం వల్లే ఆయనే చెప్పిండు ఇత్తా. ఎంత నమ్మి నానవద్దు. ఏమైనాయి? 6 నెలలు పిచ్చి బుర్రాలు అయిపోయినాయా? ఇంకో మాట చెప్పిండు, మా అక్క వాళ్ళని అంతా చూస్తే కడుపు నిండుతుంది, మహాలక్ష్మి లాగా ఉన్నారు, ఒక్కొక్క చెల్లెకి ఇంటికి 2500 వస్తాయి అన్నాడు. మా చెల్లెలు కూడా నవ్వుతున్నారు. వచ్చినాయా? ఎలా వచ్చిందా? ఒకరికన్నా 2500 రాలే, 4000 రాలే. ఇంకో మాట చెప్పిండు, తాత వ్యవసాయం చేసిన వాళ్ళు వినాలి. ఏమన్నాడు?
నవంబర్ లో మీరు లోన్ కడితే ₹1,00,000 లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా తెలియక కడితే బంధుకు ఇంకో ₹2 లక్షలు తెచ్చుకోండి. నేను ముఖ్యమంత్రి కావాలే డిసెంబర్ 9వ తారీఖు మనిషికి 2 లక్షలు రోజు రైతు రుణమాఫీ చేస్తాడు. వచ్చిందా బాబు? రాలేదా? 2 లక్షలు రాలేదా? ₹2 కూడా మాఫీ చేయలేదు. చేసిండా మళ్ళా బాబు? చేయలేదా? రేపు వస్తాడే పొద్దుకి ముందుగానే ఎడుకొని ₹1,000 కూడా నిలిచేవాలి. వారు 2 లక్షలు ఏమి అడగాలి. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఒకరికన్నా? 6 నెలలు రేవంత్ రెడ్డి చెయ్యి గుర్తున్నది ఓటేసినాం. చెయ్యి మనసి నెత్తి మీద దశమాసులు వస్తమైంది, మొండి చెయ్యాలు పెట్టింది తప్ప ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మరి బిడ్డ ఇప్పుడు ఎవరు కోటేయాలి అనేది పంచాయతీ. ఎవరికైతారు? ఒకవేళ కారు కేసీఆర్ అనుకోరు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. సార్ మొన్ననే బాత్రూమ్ లో జారిపడ్డాడు పాపం. ఏం విరిగింది? తుంటిపోకి ఇరిగిపోయింది, దవాఖానలో ఉన్నాడు. జగన్ మంచిగా నడువు, నువ్వు నడితేనే మాకు 2 ఓట్లు వస్తాయని ఆయన నెరవేరు టెండర్లు తిప్పుతున్నారు. ఆయన తిరిగినా ఓట్లు రావు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మీరందరూ కారు కోటేసినా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. అవుతాడా? 5 ఏళ్ల దాకా మళ్ళా మోకా లేదు. పోనీ కారు ఢిల్లీలో ఉందా అంటే కారు ఢిల్లీలో లేదు, కారు గల్లీలో ఉందా అంటే కారు గల్లీలో లేదు. మరి ఇక కేసీఆర్ కోటేస్తే కారు కోటేస్తే మీ ₹1,000 చెరువులు వేసినట్టే తప్ప దానికి ఉపయోగం ఉండదు. ఎవరు పోటీ చేస్తారు కారుకెళ్ళి? పోనీ మీ ప్రతాప్ రెడ్డికి ఇచ్చిరా? గజ్వేల్ ప్రతాప్ రెడ్డికి మస్తు నెరవేరుతుండే ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కట్టబెట్టుకొని గెలిమిడు 10 ఏళ్ళ పోలే. ఈయన ఆయనని గెలిమిండు కేసీఆర్ గేట్ బయటికి. గెలిమలేదా? ఎందుకు? ఇంకొక ఆయన ఈయన కంటే ఎర్ర ఉంది ఆయన ఇంకొక ఆయన వచ్చిండు. ఈయన 5 ఇస్తా అంటే ఇంకోటి 100 ఇస్తాను వచ్చిండు సూట్ కేసులు పట్టుకొని. ఎవరు? వెంకట్రామరెడ్డి ఏమైనా భూములు గుంజుకున్న కలెక్టర్. ఎవరైనా ఎవరు లేరా తెలంగాణలో? జై తెలంగాణ అన్నాడు ఒక్కరు లేడా? గజ్వేల్లో పుట్టిన వాళ్ళు, సిద్దిపేటలో పుట్టిన వాళ్ళు, దుబ్బాకలో పుట్టిన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చేదాన్ని కేసీఆర్ కు మనసు రాలే. టికెట్ కొంచెమని ఎవడ పుట్టిండే తెలియదు కానీ మెదక్ జిల్లాలో 1000 ఎకరాల కబ్జా చేసిన వెంకట్రామరెడ్డికి సూట్ కేసులు తీసుకొని హరీష్ అని ఇచ్చి వచ్చిండు. అందుకని హరీష్ రావు బాగా తిరుగుతుండు కాలుకు బల్పం కట్టకుండా. మా సర్పంచ్లకు తెలుసు, ఎప్పుడైనా ఎవరికైనా సర్పంచ్ కష్టం వస్తే మంత్రి ఉండే హరీష్ రావు మొన్నటి దాకా హరీష్ రావుకి ఏదైనా పని చేసుకుందామని పోతే సర్పంచ్ సాబ్ నీకు దండం పెడతా, ఆ కలెక్టర్ నా ఫోన్ ఎత్తాడు, నువ్వు ఏమనుకోకురా ఇంటికో అని చెప్పి ఎవరు చెప్పి ఇది రఘునందన్ రావు చెప్పలేడు. వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు హరీష్ రావు చెప్పి పంపిస్తుండే. హరీష్ రావుకి ఇజ్జత్ ఇయ్యలే, గౌరవించలే, కనీసం ఫోన్ ఎత్తలేదు వెంకట్రామరెడ్డి అనేట ఆయన. మరి మీకు డౌట్ వస్తుండొచ్చు, మరి బిడ్డ హరీష్ రావు కాలుకు చెప్పులు అరిగేదాకా తిరుగుతుండు. హరీష్ రావు దేనికి తిరుగుతాడు? ఆయనకు ఒకటే ఆశ. ఏం ఆశ? సూట్ కేసుల ఆశ. పైసల మంత్రి ఉండే కదా, బాగా పైసలు కావాలి ఆయనకి. అందుకని వెంకట్రామరెడ్డి అంటే ఆయనకి 100 కోట్లు ఇస్తానని చెప్తుండే హరీష్ రావు. మనకి 100 కోట్లు, ఆయనకో 100, వాళ్ళ మామకో 100 ఇచ్చి ఆయన టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ భూములకి ప్రాజెక్టులు కడతామని భూములు తీసుకుంటే మా దగ్గర వేములవాడలో ఈ వయసు ఉన్నటువంటి నల్లారెడ్డి అనే రైతు నాకు అన్యాయం అవుతుంది వెంకట్రామరెడ్డి అని 10 సార్లు తిరిగితే పోలీసులు అనేటువంటి బయటికి వెళ్ళగలిగితే ఇంటికి వచ్చి ఇప్పుడైతే బంగ్లాలోనే ₹1,000 వెనకడికి వాసాలు దులాలు పైకప్పుల కట్టెలు వాడుదురు. ఆ కట్టెలు వేసుకొని చితి వేసుకొని ఇంట్లో మంట పెట్టుకొని చచ్చిపోయిన మల్లారెడ్డి అనే రైతు. ఎవరెవరు ఆయన వచ్చి 100 కోట్లు ఇస్తాం మీకు. దేనికి ఇస్తాడక్క 100 కోట్లు? గరీబులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? చదువురాని పిల్లలకు చదువు చెప్పించిండా? 2021లో కేసీఆర్ కాలు మొక్కితే బతుకులమైన ఎమ్మెల్సీ ఇచ్చిండు ఆయనకి. ఏమిచ్చిండు? ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఇస్తే ఏం చేయాలి? కుక్కునూరుపల్లిలో కష్టమైంది, బ్రహ్మపూర్లో కష్టమైంది, రింగరగూడలో ఏం కష్టం ఉందని చూడాలి. అబ్బాయి ఎప్పుడన్నా వచ్చిందా వెంకట్రామరెడ్డి మీ ఊరికి? చూసిరా ఎప్పుడన్నా? ఆయన ఏం చేసిండు ఎవరికైనా? పట్నంలో రింగ్ రోడ్డు పక్కన భూములు అమ్ముకొని మన భూమి కొన్నాడు. 100 కోట్లకు ఎకరం కొన్నాడు. ఎంతకి? 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాల భూమి సంపాదించుకున్నాడు ఆయన 3 ఏళ్లలో ఎమ్మెల్సీ అయి. మళ్ళీ ఆయన కేసీఆర్ అనుకోని ఇక మీ కుక్కునూరుపల్లె చుట్టూన్న మొత్తం భూములు, దళితుల భూములు, అసైన్మెంట్ భూములు,
ధరణి లెక్కని భూములు, పాసుబుక్కులు సరిగా లేని భూములన్నీ వెంకటరామరెడ్డి పేరు మీదకి ఎక్కుతాయి, వాళ్ళ కంపెనీ రాజపుష్పకి ఎక్కుతాయి. అందుకని ఒకసారి మీరు ఆలోచించుని, మన చుట్టూ ఆయనకిద్దామో మనం వెళ్తామో ఒక్కసారి ఆలోచించాలి. మీ బిడ్డలు నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిస్తే 3 ఏళ్ళు అసెంబ్లీలు ఉంటే మా అంగన్వాడీ టీచర్లకు జీతం రాకపోతే జీతం ఎందుకు ఇవ్వవు కేసీఆర్ అని అసెంబ్లీలో అడ్డంగా నిలబడి నన్ను 3 ఏళ్ళు మా దుబ్బాక ఎమ్మెల్యే చేస్తే కొట్లాడినా. ఎన్నడా వెంకటరామరెడ్డి కొట్లాడిండా? ఎప్పుడైనా హరీష్ రావు కొట్లాడిండా? ఆశా వర్కర్ల కష్టం వచ్చింది. ఈ స్కూల్లో ఆఖరికి బాత్రూములు కడితారు, 1-2 ఉందురు, 3,500 జీతం వాళ్ళను తీసేసిరు. గ్రామ పంచాయతీలు వర్కర్లకి, ఊడ్స్టోళ్ళకి 3 నెలలకి 6 నెలలకు జీతాలు వస్తాయి. కాంట్రాక్టర్ల కష్టం వచ్చింది. ఇన్ని కష్టాలను చూసినాం. అందుకని ఈ దాకా ఓట్లు వేసినప్పుడు పువ్వు గుర్తు కోటేయండి, నరేంద్ర మోడీ గారిని గెలిపి పువ్వు గుర్తు కోటేస్తే మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో హైదరాబాద్ లో బాంబులు వెళ్తాయి, సినిమాలలో బాంబులు వెళ్తాయి, గప్చుపుల బండి కాడ గప్చుపులు తింటే గోకుల్ చాట్ల బాంబులు వెళ్తాయి. ఎప్పుడు ఏడ బాంబు వెళ్తారో, ఎప్పుడు ఏడికేరి తీవ్రవాదులు వేస్తారో, ఎవరిని కిడ్నాప్ చేస్తారో తెలియని పరిస్థితి. కానీ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో ఒక్కరు కూడా మన దేశంలోకి వచ్చి బాంబులు వెళ్తేందుకు ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. 2-3 సార్లు సక్కలు చేసిరు పాకిస్తాన్ వాళ్ళు. చేతి ఏమైంది ఎరికేనా? మరి నీ ఊర్లోకి వస్తా, అదే సినిమాలో బాలకృష్ణ చెప్తాడు. ఏం సినిమానే సమరసింహారెడ్డి చెప్తాడు, నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా, నేను నీ ఇంట్లోనే కొట్టిపోతారా వారి అని చెప్తాడు. అట్లా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఊకే బాంబులు వేస్తుంటే రోజు పొద్దుగల 3 గంటలకి సైనికులకు చెప్పారు, జర గసంత పోయి వాళ్ళ సంగతి చూసిరా పో అని చెప్పారు. గంట సేపట్ల ఎంతమంది తెచ్చిరా ఏమైందో కూడా పాకిస్తాన్ అర్థం కానంత దెబ్బని కోరుకోలేని దెబ్బలు పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 10 ఏళ్ల కూడా ఈ దేశం సల్లంగా ఉంది, బాంబులు లేవు, పటాకులు లేవు, ఏం మేలులేవు. కానీ రేపు మళ్ళీ మీరు కాంగ్రెస్ కోటేసిరు అనుకోండి, వారానికి ఒకసారి, నెలకోసారి హైదరాబాద్ లో వెళ్తాయి, కరీంనగర్ లో వెళ్తాయి, నిజామాబాద్ లో వెళ్తాయి, ఆఖరికి సిద్దిపేటలో కూడా బాంబులు పడతాయి. కానీ నరేంద్ర మోడీ గారు కోటేస్తే ఒక్క దీపావళి పండుగ నాడు మాత్రమే బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు బాంబులు. అందుకని ఒకసారి ఆలోచించురు. మీ బిడ్డలు సల్లంగా ఉండాలంటే, ఈ దేశం బాగుండాలంటే అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. 500 ఏళ్ల కోలే ఒక రామునికి గుడి కట్టమని అడిగితే ఇట్లా చెట్టు కింద పెట్టిరు దేవుణ్ణి. 500 ఏళ్ల కోలే గుడి లేదు. అయిందా ఇలా రామ మందిరం కాలేదా? అయిందా కాలేదా? అప్పుడు రాముడి గుడి అయిందా? కుకునూరుపల్లె గుడి పూజ అయిందా? జనవరి 22 నాడు మా అక్కలందరూ పోయిరా గుడికి అడిగిరా? ఈనాడు పోయిరా పోలేదా చెప్పురా? వాళ్ళని ఎండలు ఉంచలే కదా, సల్లగా ఉంచినాం కాబట్టి సప్పుడు చేస్తలేదు వాళ్ళు. జనవరి 22 నాడు గుడికి పోయినా పోలేదా? గుడికి శుభ్రం చేసిరా? పూజలు చేసిరా? మీ సర్పంచ్ వచ్చిండా? ఎంపీటీసీ వచ్చిండా? అన్ని పార్టీలు వచ్చిర్రా? వచ్చిరు, జర వెనకన ముందు వచ్చిరు. ముంగడ బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపట్టి ఉంటారు, సాగుకే దండం పెట్టుకుని ఉంటారు. ఏం చెప్పినాం అందరం? ఏం చెప్పారు? అందరూ చెప్తే ఇడిచి పెడతారు, లేకపోతే ఇంకా అదే మాట్లాడతారు. ఏం చెప్పినాం? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అందరూ అన్నదే గుడికి పోయి. అన్నమా రాముడు అంటే ఎవరు?